మొత్తానికి అయితే పెట్రోల్ అయితే అయిపోయింది బైక్. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏఎన్ మోటో వ్లాగింగ్. మన దగ్గర ఏంటంటే ఇప్పుడు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది బైక్. ఇది ఈ బైక్ ఏంటంటే ఈరోజు మైలేజ్ టెస్ట్ చేద్దాము. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే 1 లీటర్ పెట్రోల్ కొట్టించిన. 1 లీటర్ పెట్రోల్ తోటి ఏంటంటే ఒకసారి మైలేజ్ టెస్ట్ చేద్దాము. రీసెంట్గానే సర్వీసింగ్ అయింది. ఒకసారి అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ అయిపోయింది. ఒకసారి మీకు బైక్ కంప్లీట్గా చూపిస్తా, చూడొచ్చు. ఒకసారి మనం బైక్ చూసినట్టయితే ఇలా ఉంది. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ ఇది చూడొచ్చు ఒకసారి. ఈ బైక్ ఏంటంటే BS6 ఇది. దీనికి ఏంటంటే కార్పొరేటర్ ఉండదు, డైరెక్ట్ ఏంటంటే దీని లోపల సెన్సార్ ఉంటుంది బైక్ది. అయితే చూడొచ్చు ఒకసారి. బైక్ మనకి చూడడానికి ఇలా ఉంది. ఈ బైక్ మనకి దీంట్లో ఆల్రెడీ నేను పెట్రోల్ అయిపోయింది. చూద్దాం దీంట్లో కొంచెమే ఉన్నట్టుంది పెట్రోల్. ఇది ఎంత దూరం వెళ్తుందో ఒకసారి చెక్ చేద్దాము. 1 లీటర్ మన దగ్గర ఏంటంటే ఆల్రెడీ 1 లీటర్ నేను పెట్రోల్ కొట్టించిన. ఇది ఒకసారి పెట్రోల్ టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ పెట్రోల్ పోసి చెక్ చేద్దాము. ఈ బైక్ ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బైక్ని అయితే తీసుకుంటారు. చూద్దాం దీని మైలేజ్ ఎంత ఇస్తుందో. నేను ఇది హైవే పైన డ్రైవ్ చేస్తాను, నెక్స్ట్ ఏంటంటే సిటీలో కూడా బైక్ డ్రైవ్ చేస్తాను. ఈ రెండింటి కంపేర్ చేసి మనకి ఎంత మైలేజ్ ఇస్తుందో ఒకసారి మీకు చూపిస్తాను. బైక్ అయితే ఒకసారి డ్రైవ్ చేద్దాము. ఇప్పుడు నేను సిటీలో తీసుకెళ్తా బైక్ని, దాని తర్వాత మళ్ళీ హైవే పైన ట్రై చేద్దాము. బైక్ అయితే స్టార్ట్ చేద్దాము ఒకసారి. బైక్ అయితే స్టార్ట్ అయింది. నాకు తెలిసి దీంట్లో పెట్రోల్ లేదు. మనం అయితే ఒకసారి సిటీలో వెళ్దాం. ఇది ఎక్కడ ఆగిపోతుందో అంత ఐడియా లేదు. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. బైక్ అయితే ఆగిపోయింది, చూడొచ్చు ఒకసారి. మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నా, స్టార్ట్ అవ్వడం లేదు. మొత్తానికైతే బైక్ అయితే ఆగిపోయింది, చూడొచ్చు స్టార్ట్ అవ్వడం లేదు. మళ్ళీ కీ ఆఫ్ చేసి ఒకసారి కీ ఆన్ చేద్దాం, మళ్ళీ స్టార్ట్ అవుతుందేమో ఒకసారి. బైక్ అయితే స్టార్ట్ అవ్వడం లేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న 1 లీటర్ పెట్రోల్ అయితే ఇప్పుడు బైక్లో పోద్దాం. పోసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందాం, చూద్దాం ఒకసారి. చూడొచ్చు, చూద్దాం కంప్లీట్గా పెట్రోల్ అయితే పోసేద్దాం. ఇది 50+ అయితే ఇస్తుందేమో మైలేజ్ అయితే. నేను 50+ అనుకో బాటిల్లో పెట్రోల్ కొట్టించిన తర్వాత. ఇప్పుడు స్టార్ట్ అవ్వడం లేదు. దీంట్లో మొత్తానికి పెట్రోల్ అయిపోయింది కదా, దానివల్ల స్టార్ట్ అవ్వడం లేదు. ఇప్పుడైతే బైక్ అయితే స్టార్ట్ అయింది. ఒకసారి మనం ట్రిప్ అయితే ఒకసారి ఫోటో తీసుకుందాము. ట్రిప్ ఫోటో తీసుకుంటే మనకి కొంచెం క్యాలిక్యులేషన్కి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సిటీలో వెళ్దాం. సిటీలో వెళ్ళిన తర్వాత కూడా తిరుగుదాము. సిటీలో నేను స్పీడ్ కూడా ఎగ్జాక్ట్లీగా 60, 70, 80 లేకపోతే 90, 80, 90 స్పీడ్ అయితే మెయింటైన్ చేద్దాం. చూద్దాం స్పీడ్ ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ రాగానే మనం ఏంటంటే ఇప్పుడు నేను స్పీడ్ కూడా 90 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను. 90-95 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ వస్తే ఇక్కడ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకుందాము. రైట్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ సిటీలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి సిటీ ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. కొంచెం ముందరికి వెళ్తే మనమైతే చెప్పామో లేదు అప్పుడైతే మళ్ళీ సిటీలో వచ్చేసుకున్నాం. ఇప్పుడు ట్రాఫిక్ కూడా యావరేజ్గా ఉంది, ఇంకా హెవీ కూడా లేదు. కొంచెం ఈవినింగ్ టైంలో అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్దాం. ఇప్పుడు లోకల్ అయితే కొంచెం సేపు ట్రాఫిక్లో డ్రైవ్ చేద్దాము. డ్రైవ్ చేసి ఏంటంటే మనకి ఇప్పుడు దీంట్లో ట్రాఫిక్లో ఏంటంటే గేర్లు వేస్తాం తీస్తాం కదా, దానివల్ల ఏంటంటే మనకి మైలేజ్ కూడా డెఫినెట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఆఫ్ రోడ్ కాకుండా మళ్ళీ ఇక్కడ ఒక స్ట్రైట్ రోడ్ వెళ్దాము. స్ట్రైట్ రోడ్ ఇక్కడ బాగుంటుంది. స్ట్రైట్ రోడ్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ మెయిన్ సిటీకి అయితే వెళ్దాము. మన దగ్గర పెట్రోల్ కూడా కొంచెం తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఎలాగో మంచి పెట్రోల్ బంక్ చూసి మన బాటిల్లో పెట్రోల్ కొట్టిద్దాము. ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రైట్ ఒకటే రూట్ వెళ్దాము. ఇప్పుడు మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే వెళ్దాము. మెయిన్ రోడ్కి వెళ్తే ఈవినింగ్ టైంలో వెదర్ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. వెదర్ వేరే లెవెల్ అనుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఒకటి ట్రాఫిక్ వస్తుంది. ఈ ట్రాఫిక్లో కూడా మళ్ళీ స్ట్రైట్ వెళ్దాము. స్ట్రైట్ వెళ్తే ఏంటంటే మనకి మెయిన్ ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందో అక్కడే మనకి మైలేజ్ అనేది బైక్కి అర్థమవుతుంది. గేర్ల కోసం మనం వేస్తాము తీస్తాము కాబట్టి గేర్లు అప్ అండ్ డౌన్ కోసం అయితే
పెట్రోల్ కన్జ్యూమ్ అనేది ఎక్కువ లేదా తక్కువ తాగుతుంది. దీనివల్ల మనకి ఎగ్జాక్ట్లీ మైలేజ్ అంటే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం హైవే పై ఏదైతే చేసినామో మనకి ఇప్పుడు నేను 100 టచ్ అయినా 95 స్పీడ్ అయితే వెళ్తున్నాను. 100 టచ్ అయినాను. ఇప్పుడు నేను దగ్గర 2 కిలోమీటర్ నుంచి ఒకటే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. చూడొచ్చు ఒకసారి స్పీడ్ అయితే మీరు. ఇక్కడ ఒకటి రైట్ సైడ్లో అయితే ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్లో మన దగ్గర పెట్రోల్ అయితే ఎక్కడ ఎక్కుతుందో తెలియదు. దీనివల్ల ఏంటంటే మనం ఇక్కడ బంకులో అయితే పెట్రోల్ కొట్టిద్దాము. పెట్రోల్ కొట్టించిన తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసేద్దాము. చూద్దాము ఒకసారి. 100 రూపాయలు కట్టండి. ఇప్పుడైతే మనకి ఏ ఫికర్ ఉండదు, ఎందుకంటే మన దగ్గర పెట్రోల్ ఉంది కదా. ఎక్కడ ఆగిపోయినా అక్కడైతే మనం పెట్రోల్ వేసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. దీనివల్ల నాకు ఎందుకైనా మంచిది. నేను ఇక్కడ పెట్రోల్ దగ్గరలోనే పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాను. చూడొచ్చు ఒకసారి. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. నేను ఇటు సైడ్ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒకటే లాంగ్ రూట్ ఉంటుంది. దీనివల్ల ఇక్కడ లొకేషన్ కూడా బాగుంటుందని నేను ఇటు సైడ్ అయితే బైక్ తీసుకొచ్చిన. ఈవినింగ్ టైంలో చూడొచ్చు ఎంత కూల్గా ఉందో వెదర్ అయితే. చూడడానికి అయితే కొంచెం బాగుంది. మళ్ళీ బైక్ అయితే నేను ఆఫ్ రోడింగ్ తీసుకొచ్చిన. ఆఫ్ రోడింగ్ మనకి చాలా అంటే చాలా బెనిఫిట్. ఎందుకంటే చాలామంది విలేజ్లో ఏంటంటే ఈ బైక్ని ఎక్కువ ఆఫ్ రోడింగ్ యూజ్ చేస్తారు. దీనివల్ల ఆఫ్ రోడింగ్ కూడా డ్రైవ్ చేయాలని నేనైతే ఇప్పుడు 5-6 కిలోమీటర్ అయితే నేను బైక్ అయితే ఆఫ్ రోడింగ్ డ్రైవ్ చేసినాను. ఇంకా 1 లీటర్ పెట్రోల్ తోటి అయితే బైక్ అయితే చాలా అంటే చాలా వెళ్తుంది. అసలు నేను ఎప్పుడో మనం బంకులో పెట్రోల్ కొట్టించేటప్పుడు పెట్రోల్ అయిపోతుంది అనుకున్నా. ఇంకా బైక్ అయితే మనకి వెళ్తూనే ఉన్నాము. నాకు తెలిసి ఇందాక నాకు ఒకసారి పెట్రోల్ అయిపోయినట్టు ఒకసారి జలికిచ్చింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. చూడొచ్చు మళ్ళీ అయితే బైక్ అయితే ఆగిపోయింది. స్టార్ట్ అవ్వడం లేదు. నేను ఇప్పుడు అన్నానో లేదో బైక్లో అప్పుడే పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేస్తే బైక్ అసలు స్టార్ట్ అవ్వడం లేదు. స్టార్ట్ అవుతుంది కానీ గేర్ అయ్యగానే బైక్ అయితే ఆగిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేద్దాము. వెళ్తుంది. ఈసారి స్టార్ట్ అయింది. వెళ్దాం. మళ్ళీ ఎంత దూరం వెళ్తుందో. మళ్ళీ ఎందుకో పెట్రోల్ అయిపోయినట్టుంది. సరిగా పెట్రోల్ అనేది లోపల ఉన్న సెన్సార్కి అయితే వెళ్ళడం లేదు. దానివల్ల బైక్ అయితే ఎగ్జాక్ట్గా వెళ్ళడం లేదు మనకైతే. చూడొచ్చు బైక్ అయితే పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు బైక్ అయితే స్టార్ట్ అవ్వడం లేదు. బైక్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. బైక్ అయితే మొత్తానికైతే మళ్ళీ మనకి ఒకసారి గోప్రోలో చూడొచ్చు 43,990 కిలోమీటర్ అయితే తిరిగింది బైక్ అయితే. మనకి ఇందాక మనం బైక్ ఎన్ని కిలోమీటర్ తిరిగిందో ఇందాక మనం ఫోటో తీసుకున్నాం కదా. ఒకసారి ఇది కూడా ఒకసారి ఫోటో తీసుకుందాము. సరే ఫోటో తీసుకుంటే ఏంటంటే మనకి కూడా ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. చూడొచ్చు. ఇప్పుడు రెండింటికి ఒకసారి మనం క్యాలిక్యులేషన్ ఇద్దాం. 43,935 కిలోమీటర్ అయితే బైక్ ఇందాక తిరిగింది. 43,935 కిలోమీటరు. 935 కిలోమీటరు. ఇప్పుడు దాంట్లో మైనస్ ఇప్పుడు మనకి బైక్ ఎన్ని కిలోమీటర్లకి తిరిగింది? 43,990 కిలోమీటర్ అయితే బైక్ తిరిగింది. మనకి బైక్ అయితే ఇప్పుడు దాకా 55 కిలోమీటర్ అయితే ఇచ్చింది 1 లీటర్ పెట్రోల్కి. చూడొచ్చు ఒకసారి. హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ అయితే మనకైతే మైలేజ్ అయితే 55 మాత్రం ఇచ్చింది 1 లీటర్కి. నేను ఈ బైక్ నేను హైవే పైన డ్రైవ్ చేసిన. నెక్స్ట్ మన సిటీలో కూడా చాలాసేపు డ్రైవ్ చేసినాను. నెక్స్ట్ మనకి ఆఫ్ రోడింగ్ ఉంటుంది కదా, ఆఫ్ రోడింగ్ కూడా బైక్ అయితే డ్రైవ్ చేసిన. ఎందుకంటే ఈ బైక్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది తీసుకుంటారు కదా, వాళ్ళకి చాలా బెనిఫిట్ కావాలని నేను రఫ్ అండ్ టఫ్ అయితే బైక్ అయితే నేను డ్రైవ్ చేస్తే నాకు 55 మాత్రం ఇచ్చింది లీటర్కి మైలేజ్ అయితే. స్పీడ్ కూడా ఎక్కువ డ్రైవ్ చేసినాను నేను. స్పీడ్ కూడా 80-90 స్పీడ్ అయితే మెయింటైన్ చేసిన హైవే పైన. మన సిటీలో అయితే నార్మల్గా 60-40 స్పీడ్ అయితే మెయింటైన్ చేసినాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న పెట్రోల్ అయితే మళ్ళీ దీంట్లో పోసి ఇప్పుడు మనం వెళ్ళిపోవచ్చు. నేనైతే చాలా జెన్యూన్ అయితే రివ్యూ ఇచ్చినాను. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.